అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు నిరాహార దీక్షలు చేస్తే అంగన్వాడీలను తొలగిస్తామని వారు అనుచరులు దీక్షా శిబిరాన్ని కూల్చినందుకు నిరసనగా బుధవారం ఐసిడిఎస్ ఆఫీసు నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటుతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలను దురుసుగా ప్రవర్తించినందుకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు, సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు, అంగన్వాడీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నశించాలి, నశించాలి, నశించాలి. నివారణ సరే. భాగంగా అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అంగన్వాడీ సెంటర్ దగ్గర చేస్తుంటే పోలీసుల ద్వారా టెంట్ వీకేసి మహిళలను దుర్భాషలు ఆడాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే గారు మహిళలకు, అంగన్వాడీ మహిళలకు క్షమాపణ చెప్పాలా. ఈరోజు మహిళల పట్ల ఇంత అసభ్యంగా మాట్లాడటమే కాదు, ధర్నా చేస్తుంటే టెంట్ వీకేసినటువంటి ఎమ్మెల్యే గారి మీద, మరి ముఖ్యమంత్రి గారికి మహిళల మీద గౌరవం ఉంటే ఈరోజు వాళ్ళను ఆయన మీద చర్య తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం. ఎందుకంటే దుర్భాషలు ఆడాడు. ఆయన అనుచరులు వచ్చి, కోడూరు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి టెంట్ వీకేసి దుర్భాషలు ఆడి దుర్మార్గంగా వ్యవహరించాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి కాదు, ఈ మహిళలకు జరిగిన అన్యాయం మీద క్షమాపణ చెప్పాలని మేము సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అనేక జిల్లాలలో ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఒక అన్నమయ్య జిల్లాలోనే కోడూరు ప్రాజెక్టులోనే దుర్మార్గంగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మహిళలను చూడకుండాను ఆ టెంట్ను తొలగించడమే కాకుండా మహిళలపై దౌర్జన్యంగా మాట్లాడటము, మీ 350 మంది ఉద్యోగాలు తీసేస్తానడము, అదేవిధంగా రోడ్డులను పంపి ఆ టెంట్ను కాళ్ళతో తనడమే కాకుండా ఖబర్దారు మీరు ఎక్కడైనా కనపచ్చానంటే మీ ఎంత తేలుస్తామని ఆ రౌడీలు చెప్పిపోవడము, ఈ కని విరుగుని ఏది ఎరగని సంఘటన మా కోడూరు నియోజకవర్గంలోనే జరిగింది. గతంలో ప్రభుత్వం ఇలాగే మహిళల మీద చేసిన దానికి గత ప్రభుత్వం ఏ గతి పడిందో ఈ ప్రభుత్వానికి తెలుసు. అదే గతి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుందని కూడా హెచ్చరిస్తూ ఈ జిల్లా అధ్యక్షురాలు సిఐటి ఎస్ శ్రీలక్ష్మి మాట్లాడుతున్నారు.